హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి త్వరలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా పిఎం కిసాన్ డబ్బులు అనేది 20వ విడత డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను. కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన మీకు ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ స్కీమ్ అనేది 2019 ఫిబ్రవరి 20న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో మన నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు వ్యవసాయం సాగుకు పెట్టుబడి పెట్టడానికి ఈ పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఈ యోజనలో భాగంగా ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు, అలా సంవత్సరానికి 3 విడతలుగా, అలాగే ఒక్కొక్క విడతల్లో 2,000 రూపాయలు చొప్పున రైతుల యొక్క వారి ఖాతాలో మనకు డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. సో అలాగే మనకు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు దాదాపు 19వ విడత అనేది డబ్బులు జమ అయినాయి. మనం చూసుకున్నట్లయితే 2025 ఫిబ్రవరి 24వ తేదీన రైతుల యొక్క అకౌంట్లో 19వ విడత అనేది డబ్బులు జమ అయినాయి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం రైతులు పిఎం కిసాన్ 20వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. సో అలాగే ఈ 20వ విడతలు కూడా మనకు ఇప్పుడు మీకు చెప్తాను లాస్ట్కు ఎప్పుడు అనేది వస్తాయనేది. సో దానికన్నా ముందు రైతులకు గమనిక ఏంటి అంటే, రైతులు తమకు 20వ విడత డబ్బులు రావాలంటే కంపల్సరీ రైతులు తమ ఆధార్ కార్డును తమ బ్యాంక్ ఖాతాలతోని లింక్ చేసుకొని ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే భూమి ధృవీకరణ కూడా అత్యంత కీలకమైనది, అది కూడా చేసుకోవాలి కంపల్సరీ. అదేవిధంగా కంపల్సరీ మనకు ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నట్లయితే మీకు మీ యొక్క అకౌంట్లో 20వ విడత డబ్బులు అనేది కంపల్సరీ పడతాయి. లేదనుకుంటే 20వ విడత అనేది డబ్బులు మీ అకౌంట్లో రాదు. కావున రైతులు కంపల్సరీ ఈ కేవైసీ చేయించుకోవాలి. అలాగే మనకు చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఛానల్లో చాలామంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు ఏంటి అంటే జూన్ 7వ తారీఖు మనకు 20వ విడత అనేది రిలీజ్ అవుతుంది అనేది చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ దానికి డిక్లరేషన్స్ అంటే డేట్ అనేది ఏం ప్రకటించలేదు. సో కావున మీరు రైతులందరూ ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు 20వ విడత అనేది డబ్బులు కంపల్సరీ వస్తాయి మీ అకౌంట్లో. సో నేను చెప్పాను ఇప్పుడు 20వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయనేది అంటే మనకు జూన్ ఎండింగ్ వరకు, జూన్ నెల అంటే మనకు జూన్ ఎండింగ్ నెల చివరి వరకు కంపల్సరీ 20వ విడత అనేది డబ్బులు కంపల్సరీ వస్తాయి. కావున దానికన్నా ముందు అంటే మనకు దాదాపుగా ఇంకా 1 మంత్ లేదంటే 1 మంత్ 20 డేస్ ఉంది మన దగ్గర. కావున ఇప్పటి వరకు కూడా రైతులు తమ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసి ఈ కేవైసీ చేయనినట్లయితే ఇప్పుడు కూడా టైం ఉంది, ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే మనకు భూ ధృవీకరణ కూడా చేసుకొని ఉన్నట్లయితే కంపల్సరీ మీ అకౌంట్లో 20వ విడత డబ్బులు అనేది జూన్ ఎండింగ్ వరకు పడతాయి. ఇంకా గవర్నమెంట్ అనేది జూన్లో ఇస్తారు కానీ డేట్ ప్రకటించలేదు. ఒకవేళ ఈ మధ్యలో డేట్ ఏమైనా చెప్పినట్లయితే మళ్ళీ ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను. అలాగే రైతులకు గమనిక ఏంటి అంటే నేను ఇంతకుముందు ఈ కేవైసీ ఎలా చేయాలనేది ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా చూసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది ఏ విధంగా చేయాలనేది. లేదనుకుంటే మనం పిఎం కిసాన్ పోర్టల్లో ఆల్రెడీ ఈ కేవైసీ అనేది ట్యాబ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మన ఫోన్ నంబర్తో లింక్ ఉన్న ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్తో ఓటీపీ వస్తుంది, అది సబ్మిట్ చేస్తే అయిపోతుంది. లేదా మీ దగ్గర ఉన్నటువంటి సిఎస్సి సెంటర్ లేదంటే మీ సేవా సెంటర్లో వెళ్ళి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి.
అలా కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు జూన్ ఎండింగ్ వరకు, జూన్ నెల ఆఖరి వరకు మీ అకౌంట్లో 20వ విడత పిఎం కిసాన్ డబ్బులు అనేది వస్తాయి. కాబట్టి రైతులకు కంపల్సరీ ఈ కేవైసీ చేసుకొని ఉండాలి. ధన్యవాదం.